హే గాయ్స్, కాఫీ అనేది దాదాపుగా మనందరి లైఫ్లో చాలా కామన్ అయిపోయింది. కొంతమందికి అయితే కాఫీ తాగకపోతే డే కూడా స్టార్ట్ అవ్వదు. అండ్ మనం ఈరోజు ఈ వీడియోలో అలాంటి ఒక చిన్న కాఫీ షాప్తో పెద్ద ఎంపైర్ని బిల్డ్ చేసిన ఒక బ్రాండ్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సాధారణంగా మనం రెగ్యులర్గా తాగే కాఫీ ఎంత ఉంటుంది? మహా అయితే ₹10 ఆర్ ₹20 అంతే కదా. కానీ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న షాప్లో మీరు కాఫీ తాగాలంటే మినిమం 200 నుంచి 400 వరకు అవుతుంది. ఐ థింక్ ఇప్పటికే మీరు గెస్ చేసి ఉంటారు, అదే స్టార్బక్స్. ఎందుకని స్టార్బక్స్ కాఫీస్ అంత ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి? అండ్ ప్రైజెస్ అంత ఉన్నా కూడా జనాలు స్టార్బక్స్ అంటే ఎందుకు అంత ఇష్టపడతారు? దాదాపుగా 84 కంట్రీస్లో 36,000 కన్నా ఎక్కువ స్టోర్స్ ఉన్న ఈ స్టార్బక్స్ ఎలా తన ఎంపైర్ని బిల్డ్ చేసుకుంది? ఇనీషియల్ స్టేజెస్లో ఈ స్టార్బక్స్ ఫేస్ చేసిన ఛాలెంజెస్ ఏంటి? వాళ్ళ బిజినెస్ స్ట్రాటజీస్ ఏంటి? అండ్ ఎప్పుడూ ఆగిపోవలసిన ఈ బ్రాండ్ని ఎంత సక్సెస్ఫుల్గా మార్చిన ఆ వ్యక్తి ఎవరు? అసలు ఈ స్టార్బక్స్ ఎలా సక్సెస్ అయింది అనే దాని గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ చిన్న సజెషన్, కాఫీస్ అండ్ టీ తాగడం వల్ల హెల్త్కి అంత మంచివి కాదు. సో వీలైనంత వరకు వీటికి దూరంగా ఉండండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అండ్ కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కనున్న బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి. ఇంకేమాత్రం లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు బడ్డీ. 1971 అమెరికాలో సియాటిల్లో జెర్రీ బ్లాడ్విన్, జివ్ సైగల్ అండ్ గార్డాన్ బౌకర్ అనే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక చిన్న ఐడియాతో ఒక చిన్న కాఫీ స్టోర్ని స్టార్ట్ చేశారు. కానీ వీళ్ళకి పెద్దగా డ్రీమ్స్ ఏమీ లేవు. జస్ట్ ఒక మంచి క్వాలిటీ కాఫీ బీన్స్ అండ్ కాఫీ మేకింగ్ కావాల్సిన ఎక్విప్మెంట్స్ అమ్మితే చాలు అని అనుకున్నారు. అండ్ ఈ స్టోర్కి వాళ్ళు పెట్టుకున్న పేరే స్టార్బక్స్. అండ్ వాళ్ళు ఈ స్టోర్కి స్టార్ట్ చేసిన దగ్గర నుండి ఒక 10 years పాటు ఓన్లీ కాఫీ బీన్స్ రిటైలర్గానే రన్ చేశారు. ఆ తర్వాత ఒక వ్యక్తి ఎంట్రీ ఈ స్టార్బక్స్ రూపురేఖలనే మార్చేసింది. 1982లో హవర్డ్ స్కల్జ్ అనే అతను ఈ స్టార్బక్స్లో మార్కెటింగ్ మేనేజర్గా జాయిన్ అయ్యాడు. హవర్డ్ స్కల్జ్ ఎప్పుడు కూడా తాను చేసే పని యూనిక్గా ఉండాలి, మనం ఏం చేసినా కొంచెం డిఫరెంట్గా ఉండాలనే ప్యాషన్తో ఉండేవాడు. అని తను స్టార్బక్స్కి వచ్చాక స్టార్బక్స్ గ్రో అవ్వడం స్టార్ట్ అయింది. అలా కొంతకాలం తర్వాత హవర్డ్ ఇటలీ టూర్కి వెళ్ళాడు. ఇటలీలో కాఫీ షాప్స్లో ఉండే కల్చర్ని చూసి బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ ఉండే కాఫీ షాప్స్లో అట్మాస్ఫియర్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఏదో కాఫీ అంటే జస్ట్ కాఫీ తాగి వెళ్ళిపోకుండా కస్టమర్స్ అక్కడ కొంత టైంని స్పెండ్ చేయడాన్ని హవర్డ్ గమనించాడు. ఈ అట్మాస్ఫియర్ని అండ్ ఈ టైప్ ఆఫ్ కల్చర్ని స్టార్బక్స్కి తీసుకువెళ్ళాలని డిసైడ్ అయ్యాడు. ఇటలీ నుంచి తిరిగి వచ్చిన హవర్డ్ తన విజన్ని స్టార్బక్స్ ఓనర్స్కి చెప్పాడు. కానీ ఈ ఐడియా అంతగా వర్కౌట్ అవ్వదని తన ప్రపోజల్కి నో చెప్పారు. హవర్డ్ స్కల్జ్ వాళ్ళకి అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశాడు, కానీ వాళ్ళు వినకపోవడంతో మార్కెటింగ్ మేనేజర్గా తన జాబ్కి రిజైన్ చేశాడు. జాబ్ అయితే వదులుకున్నాడు, కానీ తన ఐడియాని తన ప్యాషన్ని వదులుకోలేదు. ఏ ఐడియాని అయితే వర్కౌట్ అవ్వదని అన్నారో అదే ఐడియాతో తనకున్న విజన్తో తానే ఓన్గా ఒక కాఫీ స్టోర్ని స్టార్ట్ చేశాడు. తాను ఏ స్టైల్ అయితే స్టార్బక్స్కి తీసుకురావాలనుకున్నాడో అవన్నీ ఇక్కడ ఉండేలా ప్లాన్ చేసుకున్నాడు. ఆ స్టోర్కి వచ్చే కస్టమర్స్ని ఇంప్రెస్ చేసేలా మంచి అంబియన్స్తో పాటు అరోమా అండ్ బేసిక్ ఫెసిలిటీస్ తన స్టోర్లో ఉండేలా డిజైన్ చేసుకున్నాడు. అండ్ ఈ ఐడియా బాగా వర్కౌట్ అయింది. హవర్డ్ స్కల్జ్ యొక్క ఈ గ్రౌండ్ బ్రేకింగ్ ఐడియాని చూసిన స్టార్బక్స్ ఒరిజినల్ ఓనర్స్ ఈ కంపెనీకి హవర్డే సరైన వ్యక్తి అని నమ్మి ఆ కంపెనీని 1987లో హవర్డ్ స్కల్జ్కి అమ్మేశారు. అండ్ ఎక్కడి నుండే స్టార్బక్స్ మెయిన్ స్టోరీ స్టార్ట్ అయింది. స్టార్బక్స్ని హవర్డ్ టేక్అవుట్ చేశాక స్టార్బక్స్ ప్రాఫిట్ జోన్లో రన్ అవ్వడం స్టార్ట్ అయింది. హవర్డ్ మెయిన్గా కొన్ని విషయాలపై ఫోకస్ చేశాడు. అవేంటంటే స్టార్బక్స్కి వచ్చిన కస్టమర్స్ డిసప్పాయింట్ అయ్యి తిరిగి వెళ్ళకూడదని క్వాలిటీ కాఫీని సర్వ్ చేయడమే కాకుండా కస్టమర్స్ టేస్ట్కి తగ్గట్టు కస్టమర్ చెప్పినట్టుగానే కాఫీని కస్టమైజేషన్ చేసి సర్వ్ చేయడం. అండ్ దీంతో పాటు ప్లెజెంట్ అంబియన్స్ లైక్ వైఫై, పీస్ఫుల్ మ్యూజిక్తో పాటు స్టోర్ అంతా హైజీనిక్గా ఉండేలా చూసుకునేవారు. అండ్ వీటితో పాటు మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది బ్రాండింగ్. వేరే కంపెనీస్తో కంపేర్ చేస్తే స్టార్బక్స్ లోగోస్ దగ్గర నుండి స్టోర్స్, కప్స్ వరకు అంతా యూనిక్గా ఉంటుంది. వీటి కాంబినేషన్లో స్టార్బక్స్ కొంచెం కొంచెంగా గ్లోబల్ వైజ్గా ఎక్స్పాండ్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ స్టార్బక్స్ ప్రమోషన్స్ కూడా చాలా యూనిక్ వేలో ఉంటాయి. అండ్ ఇండియాలో కూడా టాటాతో కొలాబరేట్ అయ్యి 2012లో ముంబైలో వాళ్ళ ఫస్ట్ స్టోర్ని ఓపెన్ చేశారు. 1992లో కేవలం 140 అవుట్లెట్స్తో స్టార్బక్స్ స్టాక్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చింది. అప్పటికి కంపెనీ రెవెన్యూ $73.5 million. అండ్ 1987లో హవర్డ్ ఈ కంపెనీని టేక్అవుట్ చేసే టైంకి దీని రెవెన్యూ $1.3 million మాత్రమే. సో డిఫరెన్స్ ఏంటో మీకు అర్థమయ్యే ఉంటుంది. అండ్ 1992లో ఈ కంపెనీ యొక్క మార్కెట్ వాల్యూ $271 million.
అండ్ అదే టైంలో కంపెనీ యొక్క 12% షేర్స్ అమ్మి దాదాపుగా $25 మిలియన్ ప్రాఫిట్ని పొందింది. అండ్ ఈ స్టెప్ నెక్స్ట్ 2 ఇయర్స్లో ఇంకా ఎక్కువ స్టోర్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి యూజ్ అయింది. ఇంకా తర్వాత స్టార్బక్స్ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2000 ఇయర్లో 3000 స్టోర్స్ని ఎస్టాబ్లిష్ చేసింది. అండ్ ప్రజెంట్ 2025కి చూసుకుంటే దాదాపుగా 84 కంట్రీస్లో 35,000+ స్టోర్స్తో స్టార్బక్స్ గ్లోబల్ జైంట్గా మారింది. అండ్ ఫారిన్ కంట్రీస్లో హోమ్ అండ్ ఆఫీస్ తర్వాత అంత కంఫర్టబుల్గా అండ్ రిలాక్సింగ్గా ఒక మంచి ఫీల్ గుడ్ వైబ్స్ ఈ స్టార్బక్స్ ఇస్తుందని దీనిని థర్డ్ ప్లేస్ అని కూడా పిలుస్తారు. అండ్ చాలామంది స్టార్బక్స్ అమ్మేది జస్ట్ కాఫీనే కదా అనుకుంటారు. కానీ కాఫీస్లో ఉండే డిఫరెంట్ ఫ్లేవర్స్తో పాటు ఆ బ్రాండ్ యొక్క ఎక్స్పీరియన్స్, ఫీలింగ్ అండ్ అట్మాస్ఫియర్ని కూడా సర్వ్ చేస్తారు. సో దీనివల్ల వాళ్ళ బ్రాండ్తో కస్టమర్స్ ఎప్పుడూ దగ్గరుండేలా చూసుకుంటారు. అండ్ ప్రతి కంపెనీకి ఉన్నట్టే స్టార్బక్స్ పైన కూడా కొన్ని కాంట్రవర్సీస్ ఉన్నాయి. కాఫీ ప్రైజెస్ చాలా ఎక్స్పెన్సివ్ అని, స్టార్బక్స్ వల్ల లోకల్ స్మాల్ కాఫీ స్టోర్స్ ఎఫెక్ట్ అవ్వడం. సో ఇలా కొన్ని కాంట్రవర్సీస్ స్టార్బక్స్ పైన ఉండడంతో 2008లో స్టార్బక్స్ ఫైనాన్షియల్ క్రైసిస్లోకి వెళ్ళిపోయింది. అప్పుడు మళ్ళీ హవర్డ్ సీఈఓగా ఛార్జ్ తీసుకుని 600 స్టోర్స్ని క్లోజ్ చేసి వాళ్ళ ఎంప్లాయీస్కి మళ్ళీ కంప్లీట్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ని కండక్ట్ చేసి క్వాలిటీని రీబిల్డ్ చేశాడు. ఇలా తనకు వచ్చిన కాంట్రవర్సీస్ని దాటుకుంటూ, ఛాలెంజెస్ని దాటుకుంటూ స్టార్బక్స్ సస్టైన్ అవుతూ వచ్చింది. సో అదండి స్టార్బక్స్ అనుకున్న స్టోరీ. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏదైనా, మీ ఫైనాన్షియల్ కండిషన్ ఎలా ఉన్నా, మీ విజన్ పైన అండ్ ముఖ్యంగా మీ పైన మీకు నమ్మకం ఉంటే మనం కూడా ఇలానే ఏదైనా సాధించవచ్చు. మరి మీరు ఎప్పుడైనా స్టార్బక్స్లో కాఫీ తాగారా? ఇన్కేస్ తాగుంటే మీ ఎక్స్పీరియన్స్ని కమెంట్ సెక్షన్లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇది ఈరోజు మన వీడియో. ఈ వీడియోని మీరు ఎక్కడ వరకు చూసారంటే మీకు నచ్చిందని అనుకున్నా. ఇన్కేస్ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మిస్ కాకూడదు అనుకుంటే కింద కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ ఉంచుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.